వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో కీరాతో మనం ప్లేట్ గార్నిష్ అంటే సైడ్లో మనం పెట్టుకునే ఒక గార్నిష్ టైప్లో తయారు చేసుకుంటున్నాం. మనకు ఇలాంటి గ్రీన్ కలర్ కీరా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓకే, ఒక క్యారెట్, ఒక చిన్న చెర్రీ, టూత్ పిక్స్ పడతాయి. ఫస్ట్ మనం దీనికి బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఒక లేయర్, అలాగే దీనికి ఆపోజిట్లో కూడా ఓకే. సో ఇలా 2 లేయర్స్ కట్ చేసేసుకొని ఈ మధ్యలో ఉన్నది తీసేస్తున్నాం. సో అలాగే వీటిని రెండు వైపులా స్లిట్స్ ఇవ్వాలి. ఇలా బయట వైపుకి, రెండు వైపులా, లేకపోతే ఇలా మీకు హ్యాండ్ పైన కూడా చేసుకోవడానికి కుదురుతుంది అనుకుంటే చేసుకోవచ్చు, రైట్. లేకపోతే నైఫ్తో అయినా ఇలా లోపల వైపు కట్ చేసుకోవాలి. రెండవ దానికి కూడా సేమ్ అలాగే. రెండు వైపులా ఈ స్లైస్ అనేది కూడా కొంచెం మ్యాక్సిమంగా మనం పచ్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం మనం బెండింగ్ చేసుకుంటాం. ఎక్కువ స్టిఫ్గా ఉంటే కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఇలా బెండ్ చేస్తాం మనం దీన్ని. ఇది ఇటువైపు ఇలా బ్లెండ్ అయిపోతుంది. టూత్ పిక్ తీసుకొని మనం ఇలా బెండ్ చేసి టూత్ పిక్తో ఫిక్స్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ అలాగే బెండ్ చేయాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే మనకి పల్చగా కట్ చేసుకుంటేనే మీకు ఆ బెండింగ్ అనేది ఈజీగా వస్తుంది, రైట్. సో ఇది ఇక్కడ సెంటర్లో వస్తుంది మనకు ప్లేట్లో. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్, ఆ గ్యాప్లో మనం ఫిల్లింగ్ చేస్తున్నాం. సో హార్ట్ షేప్లో కానీ, లేకపోతే డైమండ్ షేప్లో కానీ, లేదా రౌండ్ షేప్లో కానీ కొంచెం డిజైన్గా ఉండేట్టుగా మనం కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో నేను హార్ట్ షేప్లో కట్ చేశాను. ఓకే, సో ఇలా రైట్. సో ఇలా టూత్ పిక్ వేసేసి ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంది మనకు. అలాగే పైనుండి ఒక చెర్రీ టొమాటో, ఇలా కంప్లీట్ చేసుకుంటే మనకు ఏదైనా మనం ఫుడ్ ప్రజెంట్ చేసినప్పుడు ఇలా సైడ్లో పెట్టేసి ఇటువైపు అంతా కూడా మనం రెడీ చేసిన ఫుడ్ వస్తుంది. స్నాక్స్ పెట్టినప్పుడు ఒక సైడ్లో అది వచ్చేసి మీకు సైడ్లో మనకి దానికి ఆ కాంప్లిమెంట్ ఏదైతే ఇస్తామో అంటే డిప్పింగ్కి సాసెస్ కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేకపోతే కాంటినెంట్ లాంటివి ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి సాసెస్, డిప్స్ అన్నీ కూడా అలా సైడ్లో పెట్టేసి ఇస్తే గెస్ట్ ఫుల్గా హ్యాపీగా అవుతాడు. మెయిన్గా ఏంటంటే స్టార్ హోటల్స్లో హైఫైగా మనకి ఏదైనా పార్టీస్ తయారు చేసినప్పుడు ఇలాంటివి కూడా కంపల్సరీగా పెట్టి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే ప్లేటింగ్ అనేది కూడా బ్యూటిఫుల్గా ఉండాలి. అప్పుడు గెస్ట్ బాగా సాటిస్ఫై అవుతారనమాట. సో వాళ్ళకి ఇచ్చే పిలిచే ఆ డెలికేట్స్ కానీ లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ కానీ
వచ్చినప్పుడు హ్యాపీగా వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ అట్మాస్ఫియర్ని కూడా బాగా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి కార్వింగ్ అనేది మనకు ప్లేట్ గార్నిష్ రూపంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది హౌస్ వైఫ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా కొద్దిమందిని మనం ఎప్పుడంటే ఊరు నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా విదేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటిది ఇంట్లోనే మనం ఆ స్టార్ హోటల్ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఈ ఫుడ్లో కూడా ప్రజెంటేషన్ని ఇవ్వడానికి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. సో ట్రై చేస్తూ ఉండండి.